గైస్ మనకు ఏపీలో 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనలైజేషన్ జరుగుతున్నాయి. సో అందులో భాగంగా హిందీ మోడల్ పేపర్ 2 అనమాట. ఒకసారి అయితే దీన్ని చూసుకోండి. సో ఇది మా స్టూడెంట్స్కి అయితే మేము ఇస్తూ ఉన్నాం చాలామందికి. సో ఒకసారి ఇది మీ ప్రిపరేషన్కి ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఈ పేపర్ని ఒకవేళ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళైతే చూడండి, ఈ పేపర్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా అయితే వాడుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే ఈ పేపర్ని చూద్దాం. ఒకసారి మీరు ఈ పేపర్ని క్విక్ రివిజన్ కింద వాడుకోండి. ఎందుకంటే భాగ్ 1లో మొత్తం మీకు 1 మార్క్ 12 ఉంటాయి. సో 12 1 12. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఫ్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఒకసారి దీన్ని క్విక్ రివిజన్ కింద చేసుకోండి. ఎంతవరకు చేయగలుగుతున్నారు, గ్రామర్ పాయింట్ కానీ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో, నిబంధన రాయగలుగుతున్నారు లేదా, ప్యాసేజ్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ అయితే ఒకసారి చూసుకోండి. అండ్ దీని పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్ప్లే ఇస్తాను. ఒకవేళ చూసుకోలేని వాళ్ళైతే ఇక్కడ వీడియో చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు 100% యూజ్ అవుతుంది. ఈ పేపర్ని ఒక క్విక్ రివిజన్ లాగా అయితే వాడుకోండి. అండ్ ఎవరైనా అవసరం అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, మీకు అవసరం లేకపోయినా. ప్రతి క్వశ్చన్ కూడా రిపీట్గా ఇదే క్వశ్చనే. సో 100% గెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతిదీ కూడా వెరీ 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 ఇంపార్టెంటే. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ అలాగే ఎవరికైతే అవసరం తప్పకుండా షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక్కడ హిందీ వచ్చేసి చాలామంది తప్పు అంటున్నారు. సో ఓన్లీ గ్రామర్ పాయింట్ చూసుకుంటేనే చాలు, మీకు ఆల్మోస్ట్ 30 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ ఒక 2-3 పేపర్స్ అయితే చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అలాగే FA1 కానీ FA2 కానీ FA3 కానీ SA1 అండ్ ప్రీ ఫైనల్ ఈ పేపర్స్ చూసుకున్నా కూడా మీకు ఈజీగా అయితే మంచి మార్కులు వస్తాయి. నేను వీడియో అయితే కాస్త ఫాస్ట్గా స్క్రిప్ట్ చేసి వచ్చింది, ఎందుకంటే డ్యూ టు టైం అనమాట. నాకు ఇంకా పేపర్ కరెక్షన్స్ పేపర్స్ రాయాల్సి ఉంటుంది ఇంకా 10th క్లాస్ వాళ్ళకి. సో అదే కాస్త ఫాస్ట్గా స్క్రిప్ట్ చేసి ఉండొచ్చు. సో కాస్త వీడియో పాస్ చేసుకొని చూడండి. అండ్ మార్నింగ్ లోపు మీకు హిందీకి సంబంధించి 3 కానీ 4 కానీ పెడతాను పేపర్స్. ప్రతిదీ కూడా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్సే కాబట్టి ఈ పేపర్స్ని బాగా చూసుకోండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి వీడియోని. ఆ లైక్ అనేది నా కోసం అయితే కాదు. సో మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గారిథం మన వీడియోస్ని ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ స్కోప్ అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.